చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నిన్న వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏఐసీసీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్ వైశాలి, మంత్రి ఎండోమెంట్ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖగా మరోసారి వరంగల్లో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, ఎండోమెంట్ మంత్రిగా. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న ఎండోమెంట్ ఆఫీస్ లో ఎండోమెంట్ కమిషనర్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తన అధ్యక్షత ఏదైతే ఎండోమెంట్ ఆఫీస్ లోనే కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దేవాలయాల విషయం, అభివృద్ధి విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ విషయం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ కనీసం ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించకుండా అటు ఎండోమెంట్ అధికారులు ఇటు ఎమ్మెల్యే ఒక సిస్టమ్ లేకుండా, ఒక విధి విధానాలు లేకుండా వాళ్ళు సమీక్ష నిర్వహించడం పట్ల తను చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తున్నది. దానిపైనే ఏఐసిసికి స్వయంగా కొండా సురేఖ లేఖ కూడా రాశారు. ఇది ఒక మంత్రినిగా నన్ను అవమానపరుస్తూ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఆధీనంలోకి తీసుకొని సమీక్ష నిర్వహించడం పట్ల చాలా సీరియస్ అయ్యారు కొండా సురేఖ అని తెలుస్తున్నది. ఇదే అంశం పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే సంబంధిత మంత్రినిగా ఉన్నాను, సంబంధిత శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా సమీక్ష నిర్వహించడం పైన దీన్ని ఎలా చూడాలి అంటూ కూడా ఏఐసిసికి లేఖ రాశారు. అయితే దీని మరికొద్దిసేపటి క్రితం కొండా సురేఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. భారీ బహిరంగ లేఖ ఒకటి రాశారు. అందులో 3 పేజీల లేఖలో ప్రధానంగా ప్రస్తావిస్తూ విషయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ లేఖలో మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి దేవాదాయ శాఖతో డైరెక్ట్ రివ్యూ ఎలా నిర్వహిస్తారు, ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి లేకుండా ఎలా నిర్వహిస్తారు, తనకు సరైన సూచనలు చేయాలి, ఒక మంత్రి ఉన్నగా మంత్రికి సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా సమీక్ష నిర్వహించడం పట్ల తను అసహనం వ్యక్తం చేస్తూ కూడా సీఎం కు లేఖలో తను మెన్షన్ రాసిన పరిస్థితి. అంతేకాకుండా కొండా సురేఖ వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్నారు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు వరంగల్ నుండి. అలానే కడియం శ్రీహరి కూడా వరంగల్ నుంచి, ఉమ్మడి వరంగల్ నుంచే అక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతి జోక్యం ఎక్కువగా అయింది రాజకీయాల్లో, అనేక విషయాల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం ఎక్కువగా ఉంటుంది వరంగల్ జిల్లా రాజకీయాల్లో అంటూ కూడా కొండా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా గతంలో కూడా కొండా సురేఖకు కడియం శ్రీహరికి గతంలో కూడా విభేదాలు ఉన్నాయి రాజకీయంగా. ఇది మరొకసారి ఇప్పుడు తెర మీదికి వచ్చినట్లుగా అయింది. కడియం శ్రీహరి మాత్రం దేవాదాయ శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించడం పట్ల తనకి ఏం అధికారం ఉంది, ఒక మంత్రిగా సంబంధిత శాఖ మంత్రిగా ఇన్ఫర్మేషన్ లేకుండా తన రైట్స్ కూడా ఒక డైరెక్ట్ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడ సమీక్ష నిర్వహించడం వెనుక మతలబ్ ఏంది, ఒక మంత్రిగా నన్ను అవమానపరిచినట్టే, కనీసం ప్రోటోకాల్ కూడా తెలియదా వీళ్లకు అంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో ఆ ప్రస్తావన తీసుకొచ్చి కడియం శ్రీహరి పైన వెంటనే తనకు పలు సూచనలు చేయాలి, కనీసం మంత్రులతో ఎలా ఉండాలో కూడా తెలియని వ్యక్తి అతను అంటూ తనకు ఖచ్చితంగా సూచనలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ 3 పేజీల లేఖ మాత్రం రాశారు. వైశాలి, చూడాలి రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఇది. ఇప్పటికే గతంలో కూడా కడియం వర్సెస్ సురేఖగా ఉన్నారు, మరొకసారి ఇప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి అయితే కనబడుతున్నది. దీనిపైన కొండా సురేఖ కూడా ఎట్టి పరిస్థితిలో దీన్ని అసేది లేదు అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి రాశారు. ఇదే విషయం పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కనీసం రాష్ట్ర అధ్యక్షుడికి ఇన్ఫార్మ్ లేకుండా, కనీసం కంప్లైంట్ చేయకుండా ఏఐసిసికి ఎలా లేఖ రాస్తారు అంటూ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా అయితే సమాచారం ఉన్నది. మరి ఇది కాదా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి.
కావాలని పెట్టి నిజ జీవితం